దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభువారు లోకానికి వచ్చి ఆయన చనిపోవటానికి, ఆయన మన కొరకు మృతి పొంది ఆయన తిరిగి లేవటానికి అనేకమైన కారణాలు మనం చూస్తూ ఉండగా, వాటిలో మరొకటి దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడుతూ చెప్తున్నాడు కదా. ఎఫ్ఎస్సి రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనం ముందు ఇక్కడ పౌలు గారు ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి సంఘంతో ఆయన మాట్లాడుతూ యేసు ప్రభువారు ఎందుకు చనిపోయారు అని వాళ్ళకి వివరిస్తా వచ్చాడు. ఆయన ఎందుకు చనిపోయాడా అంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను అని చెప్పాడు. ఎందుకు చనిపోయాడు? యేసు ప్రభువారు వచ్చి ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కొరకు ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. అంతేకాకుండా ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మన జీవితాల్లో మనము దేవుని ఎదుట పరిమళ సువాసనగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. అది పరిమళ సువాసన, మంచి వాసన అంట. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో మనల్ని ఎందుకు అలాగా సువాసనగా ఉంచాలని కోరుకున్నాడు దేవుడు? ఎందుకు మనము దేవుని ఎదుట పరిమళ సువాసనగా ఉండాలి అంటే, అంతకుముందు మానవుని యొక్క జీవితం గురించి అనేక సంగతులు మనం చూసాం. దేవుని వాక్యంలో భక్తులు రాసినట్లుగా మానవ యొక్క జీవితం అనేది దుర్భరమైపోయిందని చెప్తా వచ్చాడు. పాపం చేశాడు, మరణానికి వెళ్ళాడు. దాని ద్వారా మానవ జీవితంలో నెమ్మది అనేది లేక మరి భయంకరమైనటువంటి స్థితిలో ఉండి, యెషయా భక్తుడు చెప్పినట్టుగా అరికాలు మొదలుకొని నెండెత్తి వరకు కూడా కొంచెం కూడా స్వస్థత లేకుండా కంపు కొడతా ఉన్నారు. ఇప్పుడు కంపు కొడతా ఉన్నటువంటి వారిని దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. దేవుని దగ్గరికి తీసుకురావాలంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా పరిమళ సువాసనని కోరుకుంటున్న వాడుగా ఉన్నాడు. అయితే ఆయన దగ్గరికి తీసుకురావాలంటే ఇప్పుడు ఏం చేయబడాలట? ఆ వస్తున్నటువంటి ఆ దుర్వాసనని తీసివేయాలి. అందుకే పౌలే మాట్లాడుతూ చెప్తా ఉంటాడు కదా, యేసుక్రీస్తు వారు మన సమస్తమైనటువంటి దుర్నీతిలో నుంచి మనల్ని విమోచించడం కొరకై ఆయన చనిపోయాడని చెప్పాడు. సమస్తమైనటువంటి దుర్నీతి, సమస్తమైనటువంటి పాపము, సమస్తమైనటువంటి అతిక్రమములు, వీటన్నిటిలోంచి విడిపించడానికి ఆయన చనిపోయాడని చెప్పుకున్నాం ఇప్పటిదాకా. అయితే ఇక్కడ దేవుడు పౌలు గారి ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, మనము దేవుని ఎదుట సువాసనగా ఉండాలి అన్నాడు. దేవుని ఎదుట సువాసన, అది కూడా పరిమళ సువాసన అంటున్నాడు. అది మంచి ఆ వాసనని కలిగించే వారంగా మనం దేవుని దగ్గర తీసుకురాబడాలి. కానీ మానవ జీవితం అనేది చెడ్డ వాసనతో, దుర్వాసనతో ఉండిపోయింది. అందుకే ప్రసంగంలో చెప్తా ఉంటాడు, అత్తరు బుడిలో ఏగా పడి చచ్చినట్లయితే అదే కంపు కొడతాయని చెప్పాడు. అత్తరు అనేది మంచి సువాసన ఇచ్చేది. దాంట్లో ఏగబడి చచ్చిపోయింది అనుకోండి, ఆ మంచి సువాసన ఇచ్చేది ఏమైపోద్ది? పాడైపోద్ది, వాసన కొట్టుద్ది. అయితే దేవుడు మానవులను యథార్థవంతులుగా సృజించాలని ప్రసంగంలోనే జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ యథార్థవంతులుగా సృజించబడినటువంటి మానవుడు ఇప్పుడు ఏమయ్యాడంటే, దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. దేవుని నుంచి మరి ఆయన ఆ మంచి సంబంధమైనటువంటి వాటన్నిటిని కూడా పోగొట్టుకొని, ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైన సమస్తాన్ని కూడా పోగొట్టుకొని మానవుడు ఇప్పుడు ఆ చెడులోనికి వెళ్ళిపోయాడు. ఆ చెడులోనికి వెళ్ళిపోయాడు కనుక ఇప్పుడు మంచి వాసన అనేది పోయింది, పరిశుద్ధమైనటువంటి వాసన అనేది పోయింది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే పాపపు వాసనతో ఉన్నాడు అని చెప్తున్నాడు. పాపం అనేటువంటి దాని ద్వారా వాసన కొడతా ఉన్నాడు. మనం ఏది అంటించుకుంటే అది వాసన వస్తూ ఉంటుంది కదా. మంచి సెంటు కొట్టుకున్నాం అనుకోండి, మంచి వాసన వస్తూ ఉంటాం. లేదు బయటకు వెళ్ళి వస్తా ఏదో తొక్కేసామనుకోండి, ఏమవుతుంది? ఆ చెడ్డ వాసన కొడతా ఉంటుంది. ఇప్పుడు మానవుడు చేసిన పనేదయా అంటే, దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి అశుద్ధమైన దాన్ని అంటుకున్నాడు. పాపం అనే దాన్ని అంటుకున్నాడు. పాపం అనేది దేవునికి అసహ్యమైనటువంటిది. పాపం అనేది దేవుడు మెచ్చనటువంటిది. ఆ పాపం అనేది ఏదయ్యా అంటే, దేవుని వాక్యంలో అనేక పర్యాయాలు చెప్పబడతా ఉంది కదా. పాపం అనగా ఏదయ్యా అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపమని జ్ఞాపకం చేశాడు. ఆజ్ఞను అతిక్రమించడం పాపము. కాబట్టి ఇప్పుడు మానవుడు దేవుని మాటను ధిక్కరించేశాడు. ఆ తర్వాత విశ్వాస సంబంధం కానిది
పాపం అని చెప్తున్నాడు. దేవుడు చెప్పాడు, తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు ఫలములు తప్ప అన్ని ఫలాలు తినండి, ఆ జీవవృక్ష ఫలాలు కూడా మీరు తినమని చెప్పాడు. దేవుడు చెప్పింది ఏంటంటే, ఈ మంచి చెడుల వృక్ష ఫలములు మాత్రమే మీరు తినవద్దు అని చెప్పాడు. దేవుడు వాళ్ళకి ఒక విశ్వాస సంబంధమైన కార్యాన్ని ఇచ్చాడు. అయితే వారు ఏం చేశారయ్యా అంటే, ఇప్పుడు దేవుడు చెప్పింది కాక దేవుని యందు విశ్వాసాన్ని పోగొట్టుకొని, ఇప్పుడు ఒక సాతాన్ అనేవాడు, అపవాది అనేటువంటి వాడు, ఆ దుష్టుడని పిలువబడుతున్నటువంటి వాడు ఏం చేశాడంట, వాడు ఏదోని తోటలోనికి వచ్చి వాడు ఆ సర్పాన్ని ఉపయోగించుకొని అవ్వమ్మ యొక్క హృదయంలో ఉన్నటువంటి దైవ సంబంధమైన విశ్వాసాన్ని పోగొట్టేశాడు. ఆ విశ్వాసాన్ని పోగొట్టాడు. అప్పటిదాకా దేవుని యందు విశ్వాసంతోనే ఉన్నారు, దేవునితో నడుచుకుంటానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ సాతాన్ అనేది సర్పంలోకి వచ్చి అవ్వమ్మ దగ్గరకు వచ్చి దేవుని మాటలను వక్రీకరించి చెప్పిందో, వెంటనే ఏమైందట, దేవుని యొక్క మాటల యందు ఉన్నటువంటి విశ్వాసాన్ని పోగొట్టుకున్నది. దేవుడేం చెప్పాడు, అది తింటే మీరు చచ్చిపోతారని చెప్పాడు. కానీ సాతాను వచ్చి ఏం చెప్తుంది, మీరు తింటే చచ్చిపోరు, మీరు తింటే చావనే చావరు, మీ కనులు తెరవబడతాయి, మీ కనులు తెరవబడి మీరు దేవునిలాగా ఉంటారని చెప్పింది. దేవునిలాగా ఉంటారు. ఆ మాట విన్నటువంటి అవ్వం ఏం చేసిందంట, అప్పటి వరకు దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని పోగొట్టుకుంది. విశ్వాస సంబంధంగా నడుచుకోలేదు ఆమె. ఇప్పుడు దేవుని మాటల్ని అంగీకరించకుండా ఆమె జీవితంలో ఏం చేసింది అంటే, విశ్వాస సంబంధం కానిచ్చేసింది. అది పాపమని జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత మరొకటి చెప్తున్నాడు, సకల దుర్నీతి కూడా పాపం అని చెప్పాడు. ఇక్కడ పాపం అంటే సకలమైన దుర్నీతి, అంటే నీతి సంబంధము కానటువంటి ప్రతిదీ కూడా పాపమే అని చెప్పాడు. నీతి సంబంధం కానిది అంతా కూడా పాపము అని చెప్తా వచ్చాడు. ఇప్పుడు దేవునితో ఉండకుండా పక్కకి వెళ్ళిపోయారు, దేవుని యందు విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు, ఇప్పుడు దుర్నీతిని చేసేసారు. వాళ్ళ జీవితాల్లో మరి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి వారు ఏమైపోయారంటే ఇప్పుడు వాసన కొట్టేవారుగా ఉన్నారు. ఆ పాపపు వాసన వారికి అంటుకుపోయింది. దానివల్ల వారు ఇప్పుడు బయటికి తోలివేయబడ్డారు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ఆ ఏదైనా తోటలో వారు పరిమళ సువాసంతో నింపబడ్డారు. దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క ఫ్రాగ్రెన్స్ అన్నాడు, ఆ యొక్క మంచి సువాసంతో నింపబడ్డారు, వారు దైవత్వంతో నింపబడ్డారు. ఇప్పుడు ఆ దైవ సంబంధమైనది పోవటం ద్వారా పాప సంబంధమైన వాసన కొడతా ఉన్నారు. అందుకనే యెషయా చెప్పాడు, అరికాలు మొదలుకో నండెత్తి వరకు కూడా కొంచెమైన స్వస్థత లేదు. అవన్నీ కూడా ఎలా ఉన్నాయట, పచ్చి కురుపులు కుండ్లతో నిండి ఉన్నారు. కుండ్లతోనూ పచ్చి కురుపులతో నిండి ఉన్నారు. అవి మెత్తన చేయబడలేదు, తైలము పోయబడలేదు, గాయాలు కట్టబడలేదు, అలాంటి కంపు కొడతా ఉన్నారు అని చెప్తున్నాను. ఇప్పుడు ఆ పాపపు వాసనతో దేవుని దగ్గరికి రావటానికి అవకాశం లేదు. ఎవరైనా వాసన కొడతా ఉన్నారనుకోండి, ఏం చేస్తాం మనం? ముక్కు మూసుకుంటాం అండి. అదే అవకాశం ఉందనుకోండి, అక్కడ నుంచి వెళ్ళిపోతాం, అవునా? ఆ వాసన వస్తూ ఉన్నప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ వెళ్ళడానికి వీలు లేదనుకోండి, ముక్కు మూసుకొని కూర్చుంటారు. అయితే ఇక్కడ దేవుని దగ్గరికి పాపములో పడిపోయి దుర్వాసన కొడతా ఉన్నటువంటి ఆ మానవుడిని తీసుకొని వెళ్ళాలంటే ఆ మానవుడికి ఏం చేయబడాలి? ఇప్పుడు శుభ్రం చేయబడాలి. ఆ శుభ్రం చేయటానికే యేసు ప్రభువు లోకానికి వచ్చానని చెప్తున్నాడు. అందుకొరకే ఇదే 5వ అధ్యాయంలో 27వ వచనంలో మనం గమనిస్తా ఉంటే చివరి మాట అంటాను కదా, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరుచుటకై దాని కొరకు
తనను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ఎందుకు అప్పగించుకున్నాడు యేసు ప్రభు వారు? సంఘం అనే దానిని ఇప్పుడు దేవుని ఎదుట తన ఎదుట నిలబెట్టుకోవాలనుకున్నాడు. తన ఎదుట నిలబెట్టుకోవాలనుకుంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఎక్కడేమన్నాడు? ఇందాకేమన్నాడు? దేవుని ఎదుట నిలబెట్టాలని. అంటే దేవుడు నేను ఒకటే అని చెప్పాడు. చాలా పర్యాయాలు మనం చెప్పుకున్నాం. తండ్రి నేను ఏకమై ఉన్నాము. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే. కనుక దేవుని ఎదుట నిలబెట్టాలంటే, తన ఎదుట నిలబెట్టుకోవాలంటే ఎలాగుండాలట? కళంకము గాని ముడత గాని మరి లేకుండా, ఇంకా పరిశుద్ధంగాను నిర్దోషమైన దానిగాను మహిమ కలిగిన దానిగా ఆయన ఎదుట నిలబెట్టడానికి తన వాక్యము చేత, అంటే వాక్యముతో ఉదక స్నానము చేత అన్నాడు. వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచటానికి దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. కనుక ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలోనికి మనల్ని తీసుకొని వెళ్ళాలి. ఆ సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళటానికి మనలో ఉన్నటువంటి ఆ సమస్తమైనటువంటి ఆ కళంకము గాని, ఆ ముడతలు గాని, ఆ అపవిత్రత గాని, అనీతి గాని, మరి ఇవన్నీ లేకుండా, దోషము గాని లేకుండా చేయాలంటే ఆయన మన రక్తం కార్చవలసి వచ్చింది. ఆయన చనిపోవలసి వచ్చింది. ఆయన చనిపోవటమే కాకుండా ఎలా చేసుకున్నట, దేవునికి పరిమళ సువాసనగా ఉండటానికి బలిగాను అర్పణగాను ఆయన అర్పించుకున్నాడు. బైబిల్లో మనం గమనిస్తూ ఉంటే పరిమళ సువాసన అనేటువంటిది దేవునికి ఇష్టమైందట. అది ఎప్పుడా ఇష్టమైందంటే బలులు అర్పణలు అర్పించినప్పుడు అందులో వచ్చే వాసన ఆయనకి ఇష్టమైందని చెప్తున్నాడు. ఆదికాండంలో 8వ అధ్యాయం 21వ వచనంలో నోవాహు దేవునికి బలి అర్పించాడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రానించెను అని చెప్తున్నాడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించెను అంటున్నాడు. అంటే దాన్ని అలాగా పీల్చుకున్నట్ట. మంచి వాసన వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? లోపలికి తీసుకుంటాం కదా, బాగా గట్టిగా పీల్చుకుంటాం దానిని. ఎందుకు? అది మంచి వాసనగా ఉంది కనుక దాన్ని ఆగ్రానిస్తాం. అంటే దాన్ని ఇష్టపడి దాన్ని స్వీకరిస్తాం. దేవుడు కూడాట నోవాహు ఇచ్చేటువంటి ఆ బలిని చూసినప్పుడు అది దేవునికి ఇంపైన సువాసన అనిపించింది కనుక దానిని ఆగ్రానించుకున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దాన్ని ఆగ్రానించుకున్నటువంటి దేవుడు ఇప్పుడు మనము కూడా అలాంటి సువాసనతో ఉండాలని కోరుకుంటున్నాడు అని చెప్తున్నాడు. బలి అర్పించినప్పుడు దేవునికి ఇష్టమైంది అది. అందుకనే లేవి కాండం అంతట్లో కూడా మనకి బలుడు గురించి రాయబడతా వచ్చింది. లేవి కాండంలో 3వ అధ్యాయం 16వ వచనం మనం గమనిస్తా ఉంటే, యాజకుడు బలిపీఠము మీద వాటిని దహింపవలెను, కొవ్వునంతయు యెహోవాదే, అది సువాసన గల హోమ రూపమైనటువంటి ఆహారము. దేవునికి అది ఇష్టమైందట. దేవునికి బలిచ్చినప్పుడు ఆ పశువును ఏదైతే వధించారో దానిని శుభ్రంగా కడిగి దానిలో కొవ్వంతా తీసి దేవుని దగ్గర పెట్టాలి. ఆ రక్తం అంతా కూడా ఒలికించాలి. అందుకనే దేవుడు చెప్పాడు కదా, పశువులో మనం కొవ్వు కానీ రక్తం కానీ తినొద్దని చెప్పాడు. అది దేవుందట. అందుకొరకే కొవ్వు అనేది దేవుంది, రక్తం అనేది ప్రాణం ఉంది కాబట్టి తినొద్దని చెప్పాడు. ఇక్కడ దేవునికి ఆ బలి పశువుని అర్పించిన తర్వాత ఆ పశువులో ఉన్నటువంటి కొవ్వు మొత్తాన్ని తీయాలి. దాన్ని తీసి దేవునికి అర్పించాలి అని చెప్తున్నాడు. కొవ్వు అనేది ఏంటి? మనిషిలో ఉన్నటువంటి ఆ మదాన్ని లేకపోతే బలాన్ని చూపించేది. ఎంత కొవ్వు ఉంటే అంత బాగా బలిసిపోతాం కదా, అవునా? బాగా లావుగా ఉన్నాడంటే ఏమంటారండి? ఇటు కొవ్వు పట్టాడమ్మా అంటారు. ఎందుకంటే ఎంత లావు అవుతా ఉంటే అంత కొవ్వు పట్టారంటా ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే అంత ఎక్కువ బలంతో ఉన్నాడు. అందుకే దాన్ని అంతటి కూడా దేవుడు తనకి ఇచ్చేయాలన్నాడు. బలిచ్చినప్పుడు ఆ కొవ్వు తీసి ఇచ్చేయాలి. ఎందుకని? ఆ కొవ్వు అనేది మన జీవితాల్లో బలాన్ని ఇచ్చేది. కొన్ని పశువులు ఉంటాయి. ఆ పశువులు
ఆ ఆ కొవ్వుని లోపల ఎంత ఎక్కువ ఉంటుందంటే అవి ఆహారం లేకుండా నీళ్లు లేకుండా ఆ కొవ్వునే వాడుకుంటా ఉంటాయి అట. ఆ కొవ్వునే వాడుకుంటా ఉంటాయి. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ఆ కొవ్వు ఆ శరీరానికి బలాన్ని ఇస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మన బలం అనేది కానీ మన అహం అనేది కానీ మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క ఆ దేవుని అంటే లోకంలో ఎక్కువగా చెప్పుకునేటువంటిదంతా కూడా ఏంటంట దేవునికి అర్పించేయాలి, దేవునికి ఇచ్చేయాలి. అది దేవునికి ఇచ్చినప్పుడు ఆయన సంతోషించేవాడు. నా బలం నాది కాదు ప్రభా, నీదే అని చెప్పగలగాలి మనం. మన బలంతో ఉన్నంతసేపు ఏమవుతుందో తెలుసా, ఎంతో మంది బలవంతులు మన కరోనాలో చచ్చిపోయారు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, మనలో ఉన్న బలమంతా దేవునికి మనం ఇచ్చినప్పుడు, మనలో ఉన్నటువంటి అహమంతా దేవునికి మనం ఇచ్చినప్పుడు, మనలో ఉన్నటువంటి మనది అని చెప్పుకునేదంతా కూడా దేవునికి ఇచ్చినప్పుడు ఏమవుతాయా అంటే దేవుడు సంతోషపడతాడు, సంతోషపడతాడు. అందుకనే దేవుని వాక్యంలో అనేక పర్యాయాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు బలము యెహోవాది అని చెప్పాడు. బలము యెహోవాది అని చెప్పాడు. మన పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, మన పూర్ణ హృదయముతో దేవుని సేవించమని ఆజ్ఞలో చెప్పాడు. కనుక మనము ఆయన ఆరాధించేటప్పుడు మన బలమంతా ఆయనకి ఇచ్చేయాలి. అందుకనే పశువులో ఉన్న కొవ్వంతా కూడా దేవునికి అర్పించాలి అని చెప్పాడు. అది అర్పించాలి, ఎక్కడ ఉన్నా సరే అంతా తీయాలి. అదంతా తీసి దానిని దేవునికి అర్పించాలి. అది మామూలుగా మనం కొవ్వు కాలుతా ఉందనుకోండి, ఎలా వాసన వచ్చింది? కమురాసన అంటారు కదా, చౌరాసన కౌరాసన అంటారు. ఎందుకంటే ఆ కొవ్వు అనేది కాలుతా ఉంటే ఒకలాంటి వాసన వస్తుంది, చాలా మంది ఇష్టపడరు. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, మన బలాన్ని ఆయనకి ఇచ్చేసినప్పుడు, మనలో ఉన్న ఆహారాన్ని ఆయనకి ఇచ్చేసినప్పుడు ఆయన సంతోషించేవాడు. ఎందుకంటే నీవు నాకంటే గొప్పవాడు దేవా అని చెప్పి మనం దేవుణ్ణి చెప్పగలిగినప్పుడు ఆయన సంతోషపడతాడు. అందుకే ఆ బలికి ఇచ్చేటప్పుడు ఆ పశువులో ఉన్నటువంటి సమస్తం కూడా దేవునికి అప్పగించాలి. ఆ బలం అనేది, కొవ్వు అనేది పాపానికి కారణం. కాబట్టి దాని అంతటిని దేవునికి ఇచ్చేయాలి. ఆ కొవ్వు అంతా కూడా దేవునికి బలిపీఠం మీద పెట్టి దాన్ని దహించినప్పుడట ఆ యొక్క పొగ లెగుస్తూ ఉంటుంది కదా, ఆ ధూపం లెగుస్తూ ఉంటుంది. ఆ ధూపం లెగుస్తూ ఉంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, అది యెహోవాకు ఇష్టమైనటువంటి హోమ ధూపం అని చెప్తున్నాం. అది దేవునికి ఇష్టమైనటువంటి హోమం. హోమం అంటే యజ్ఞం. యజ్ఞం అంటే ఏంటి? దేవునికి అర్పించేది, దేవునికి అర్పించేది అది. కాబట్టి ఇక్కడ దేవునికి అట దాన్ని అంతటి కూడా అర్పిస్తా ఉన్నప్పుడట ఆ వాసన దేవునికి సువాసన అనిపించింది. ఆ వాసన ఆయనకి ఎంతగానో ఇష్టమైందని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవునికి దాన్ని అర్పించాలి. అది ఎలాగ అర్పించాడయ్యా అంటే యేసు ప్రభు వారు దేవునికి ఇక్కడ ఎలాగచ్చాడట, బలిగాను అర్పణగాను ఇచ్చాడు. బలిగాను అర్పణగాను దేవునికి అప్పగించుకునేను అని చెప్తున్నాము. ఆ బలి రూపంలో ఆయన సిలువులో వేలాడాడు. ఆ సిలువులో ఆయన వేలాడాడు. ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు సిలువులో ఆ గాయాలు చేయబడినటువంటి శరీరంలో నుంచి ఆ లోపల ఉన్నటువంటి ఆ కొవ్వంతా కూడా కరిగిపోయింది. అదంతా కూడా కరిగిపోయింది. ఆ ఎండలో ఆయన మాడిపోయాడు. ప్రభువారు కూడా బలిపీఠం అని పిలువబడతా ఉన్నటువంటి సిలువులో ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నము 12 గంటల నుంచి 3 గంటల వరకు సిలువులో వేలాడాడు. 9 గంటల నుంచి 12 గంటల వరకు ఆయన అనేక రీతులుగా శ్రమ పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, గాయాలు చేయబడ్డాడు. ఆ వీధులన్నీ కూడా బరువైన సిలువనెత్తుకొని ఆయన నడిచాడు. ఆయన ఆ బలిపీఠమని పిలువబడతా ఉన్నటువంటి సిలువులో వేలాడుతూ ఉంటే ప్రభువులో ఉన్నటువంటి ఆ బలమంతా కూడా పోయింది. ఆ బలమంతా కూడా ఆ ఎండకి కరిగిపోయింది. ఇప్పుడు యేసు ప్రభువు శరీరం అంతా కూడా ఏమైందంటే అలాగే ఎండిపోయింది. ఆయనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క కొవ్వంతా కూడా దేవునికి ఆ యొక్క సిలువ అనేటువంటి బలిపీఠం మీద ఆయన దహించేశాడు.
అలాగ దహించడానికి ఆయన ఏం చేశాడంట, బలిగాను అర్పణగాను ఆయన తనను తాను అర్పించుకున్నాడు అని చెప్తున్నాడు. తనను తాను అర్పించుకున్నాడు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి బలి పశువు అని చెప్తున్నారు. యోహాను గారు ఏమని చెప్పాడు? యోహాను సువార్త 1:29లో యేసు ప్రభువు వెళ్తా ఉంటే ఆయన చూసి అన్నాడు కదా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. లోక పాపాన్ని మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అంటే ఏంటి? దేవుని కొరకు బలిగా అర్పించబడేటువంటి ఆ గొర్రె. దేవుని గొర్రెపిల్ల అంటే దేవునికి ఇచ్చేసింది. యేసు ప్రభువారట దేవుని గొర్రెపిల్ల అని గుర్తువేయబడ్డాడు. ఆయన ఎందుకు గుర్తువేయబడ్డాడు? ఆయన దేవుని దగ్గర మానవుల పాపం కొరకు అర్పించబడాలి. దేవునికి ఇచ్చిన తర్వాత దాన్ని ఇంక వాళ్ళు ఏం చేసుకోరు, దాన్ని తీసుకెళ్ళకూడదు. ఏం చేయాలి? అది వధించబడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా లోక పాపాన్ని మోసుకొని పోవటానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల. అంటే దేవునికి అర్పించడానికి ఆయన వచ్చాడు. ఈ పాపమంతటిని మోసుకొని తీసుకెళ్ళి ఆయన దేవుని దగ్గర అర్పించుకున్నాడు. అలా అర్పించుకోవటానికి ఆయన వచ్చాడు అని చెప్తున్నాడు. అందుకే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. హల్లెలూయా. ఏమన్నాడు? మన క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడిందట. ఎందుకు? పస్కా ఎందుకు చేశాడు? ఇశ్రాయేలుని విమోచించినప్పుడు విమోచించడానికి రక్తం అనేది కావాలి కాబట్టి దేవుడు అక్కడ రక్త నిబంధన చేశాడు. ఆ రక్త నిబంధన ఏదంటే, ఏ ఇంటికి తగినట్టుగా ఒక్క గుంపుకు తగినట్టుగా ఒక గొర్రెనో మేకను తీసుకొని ఏం చేయమన్నాడు? దాన్ని వధించమని చెప్పాడు. ఆ రక్తాన్ని వలికించమన్నాడు. ఆ రక్తాన్ని తీసుకొని గడప కమ్ములకి రాసుకోమని చెప్పాడు. ఎందుకంటే మరణ దూత వచ్చినప్పుడు అది వారిని అంటుకోకుండా పక్కకి తొలగిపోవటానికి. నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఏమైందంటే యేసుక్రీస్తు వారు పస్కా బలిగా మన కొరకు అప్పగించబడ్డాడు. ఆ దినాన ఇశ్రాయేలు వారిని ఐగుప్తులో ఉంచి బయటికి తెచ్చినప్పుడు ఆ పస్కా పశువును వధించారు వాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మన నిమిత్తము మన పాపముల కొరకు మన అపరాధముల కొరకు దేవుని దగ్గర ఆయన బలిగాను అర్పణగాను ఆయన అర్పించుకున్నాడు. అర్పించుకోవడం ద్వారా ఏమైందయ్యా అంటే మన జీవితాల్లో ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి ఆ దుర్వాసనను కూడా తీసివేసి పరిమళ సువాసనగా దేవుని దగ్గరికి మనల్ని తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఆ పరిమళ సువాసనగా దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళటానికి ఆయన అర్పించుకోవలసి వచ్చింది. ఆయన అర్పించుకున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన తనను తాను అర్పించుకొని దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో మనము దేవుని దగ్గర సువాసనగా ఉండాలి అని చెప్పాడు. అందుకే చెప్పుకున్నట్లుగా యేసు ప్రభువు ఉపమానం చెప్పాడు, తప్పిపోయిన కుమారుడు. ఆ ఉపమానంలో ఏం చేశాడు? కుమారుడు వెనక్కి వచ్చిన తర్వాత ఏం చేశాడు? వాడు వెనక్కి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? కంపు కొడతా ఉన్నాడు. వాడు కంపు కొడుతున్నాడు, దుర్వాసనతో ఉన్నాడు. ఆ ఏసుకెళ్ళిపోయినాక ఉన్నటువంటి బట్టలతోనే ఉన్నాడు. వాడు అక్కడ ఇక్కడ తిరిగి ఆ జుట్టు పెరిగిపోయి ఆ శరీరం అంతా కూడా పాడైపోయి ఆ పందులతో కలిసి జీవించి చివరికి వాడి స్థితి ఎలా ఉంది అంటే భయంకరమైన వాసనతో ఉన్నాడు. ఇప్పుడు వాడిని ఇంట్లో తీసుకెళ్లాలంటే ఏం చేశాడు తండ్రి? శుభ్రం చేశాడు కదా. రాగానే నా కొడుకయ్యా అని చెప్పి వాటేసుకొని లోపల తీసుకెళ్ళిపోయాడా? లేదు, ప్రేమించాడు. ఆ ప్రేమని విడిచిపెట్టలేక కౌగులించుకున్నాడు కదా. కౌగులించుకున్నాడు కానీ ఏం చేశాడు? ఇంట్లో తీసుకెళ్లాలంటే శుభ్రం చేయాలి. అందుకే పౌలు గారు చెప్పినట్టు మనం చదివినట్లుగా ఆయన ఏం చేశారంట? వాక్యం అనేటువంటి ఉదక స్నానము చేత మనను పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడట. మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచాడు వాక్యం అనే ఉదకము చేత. ఇప్పుడు ఆ వాక్యం అనే ఉదకము చేత మనల్ని కడిగాడు కాబట్టి ఆ యొక్క కంపంతా పోయింది. చాలా వరకు కంపు పోయింది. ఎంత కడిగినా కానీ ఏమవుతుంది? వాసనతోనే ఉన్నాం కాబట్టి
మనకున్నటువంటి ఆ వాసనను తీసివేయటానికి ఆయన పవిత్రమైనటువంటి రక్తాన్ని, ఆయన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ కొవ్వంతటిని కూడా, బలవంతటిని కూడా దేవునికి అర్పించేశాడు. దేవునికి అర్పించాడు కనుక ఇప్పుడు ఏమైందంటే అది దేవునికి ఎలాంటి వాసన వచ్చిందట? అది యెహోవాకు ఇంపైనటువంటి సువాసన కలిగినటువంటి హోమముగా ఉంది. ఆ హోమాన్ని, ఆ ఇంపైన సువాసనని దేవుడు ఆఘ్రానించాడు. ఆయన దాన్ని పీల్చుకున్నాడు. కాబట్టి ఆయన సంతోషించి ఇప్పుడు మనలను ఆయనతో పాటు ఇంటిలో ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆ తండ్రి ఆ కుమారుడికి ముందు క్షౌరం చేయించేశాడు. ఆ క్షౌరాన్ని చేయించి ఆ మురికి బట్టలు తీయించేసి వాడికి స్నానం చేయించాడు. ఆ మంచి బట్టలు తొడిగించి చెప్పులేసి మళ్ళీ అధికారాన్ని ఇచ్చాడు, ఉంగరాన్ని పెట్టాడు. ఇప్పుడు ఇంట్లోనికే తీసుకొని వెళ్ళాడు, ఇంట్లోకి తీసుకెళ్ళాడు. కాబట్టి యేసు ప్రభువారు కూడా పాపము చేత, అపరాధము చేత, మరి దుర్నీతి చేత, ఇంకా అపవిత్రత చేత, అనీతి చేత చచ్చినటువంటి వారంగా ఉండి వాసన కొడతా ఉన్నటువంటి వారంగా ఉన్నటువంటి మనల్ని ఇప్పుడు దేవుని దగ్గర నిలబెట్టాలంటే ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి వాసన కంపంతా తీసివేయబడాలి. అది తీసివేయబడాలంటే ఏం చేయాలంట? దాని కొరకు ఆయన ఆ యొక్క దేవునికి ఇష్టమైనటువంటి ఆ యొక్క హోమాన్ని, ఆ ధూపాన్ని వేయాలి. ఆ ధూపాన్ని వేయాలి. ఆ ధూపం వేయటానికి ఆయన భూమి మీదకి వచ్చి ఆయన దేవునికి అర్పణగా, బలిగా మన కొరకు అప్పగించుకున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా అదే అన్నాడు. ఏమన్నాడు? దాని కొరకు తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఎందుకు? శుభ్రం చేయటానికి, పవిత్రపరచటానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి, నిర్దోషులుగా చేయటానికి, నిష్కలంకలుగా చేయటానికి మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన అర్పించుకున్నాడు అని చెప్పాడు. ఆ ప్రేమ ఇంకా ఎక్కువైపోయింది కాబట్టి ఇంట్లోకి వెళ్తాను ఇంకా వాసన కొడుతున్నాం కాబట్టి ఏం చేశాడంట? ఆయన్ని ఆయన అర్పించుకొని పరిమళ సువాసనగా ఉండటానికి మన జీవితానికి ఆయన శుభ్రపరిచాడు, పవిత్రపరిచాడు, నిర్దోషులుగా చేశాడు, నిష్కలంకులుగా చేశాడు. మరి మన జీవితాల్లో మరి మడత, కళంకము, ముడతలు లేకుండా చేసిన తర్వాత మరలా పైన ఏం చేశాడు? ఆ సెంటు లాంటి ఆ స్వీట్ స్మెల్లింగ్ ఫ్రాగ్రెన్స్ ని దేవుడు మన మీద జల్లాడు. అది జల్లబట్టి ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళంగానే మనము ఆ పాపపు వాసన లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి ఆ సువాసన వచ్చేట్టుగా చేశాడు. అలాగా చేయటానికి ఆయన తనను తాను మన కొరకు దేవునికి అప్పగించుకున్నాడు, బలిగా చేసుకున్నాడు. ఆయన మన కొరకు బలిగా, అర్పణగా అర్పించుకొని ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కనుక ఇప్పుడు మన కొరకు తనను తాను అర్పించుకున్నటువంటి ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకొని, దేవా, పాపపు వాసనలో ఉన్నటువంటి మమ్ములను, దుర్వాసనలో ఉన్నటువంటి మమ్ములను దేవా నీవు శుభ్రం చేసి నీ దగ్గర నిలబెట్టుకోవటానికి మా కొరకు చేసిన త్యాగం కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి అని ఆ ప్రభువుని స్తుతించి, ప్రభువుని మహింపరిచి దేవునికి ప్రార్థన చేసుకున్నాం. అందరు తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం.